విశ్వనాథపురం గ్రామంలో రాజకీయ కలకలం. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత ఆవేదన. వెల్కమ్ టు ఈ69 న్యూస్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బాస్కుల శ్రీలత తనపై జరుగుతున్న రాజకీయ ద్రోహంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేసిన రోజు నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తనకు పూర్తిగా మద్దతు ఇస్తామంటూ ప్రచారం సాగించారని, కానీ ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి అకస్మాత్తుగా వైఖరి మార్చి స్వతంత్ర అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం వెన్నుపోటు కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీలత మాట్లాడుతూ, గతంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు అనుభవించిన కొంతమంది వ్యక్తులు పార్టీకి ద్రోహం చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తుండడం విచారకరం. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తాను డబ్బులు ఇవ్వడం లేదని కారణం చూపుతూ కొంతమంది నాయకులు స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తూ తాను బలహీనపడేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య దృష్టి సారించి పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నమస్కారం. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని. నాకు బాల గుర్తు వచ్చింది. నాతో పాటు నన్ను నామినేషన్ వేయడానికి తీసుకొచ్చిన కార్యకర్తలు హనుమాల మల్లేశం, దాసి నర్సయ్య, వీళ్ళు నన్ను బలపరిచిండ్రు, పార్టీ టికెట్ ఇప్పించిండ్రు. డాక్టర్ రాజయ్య దగ్గరికి మాజీ ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్ళి నన్ను కండువ కప్పించి నన్ను చేసిండ్రు. 10 రోజులు నా ప్రచారంలో భాగంగా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగిన వ్యక్తులు. లాస్ట్ 2 డేస్ ప్రచారం అయిపోయే రోజు 8వ తారీఖు నైట్ 9 గంటలకు బాలు కాదు కత్తరే కారు అనే ప్రచారంతో విలేజ్ మొత్తం కవర్ చేస్తాను. అలా చేయడం వల్ల నేను 10 రోజులు చేసుకున్న ప్రచారం అంతా స్పాయిల్ అయింది. దీనివల్ల ఇట్లాంటి వాళ్ళు చేయకుండా ఊకోవాలి. కార్యకర్తలు చేస్తా అనుకుంటే ఒక మహిళను తీసుకొచ్చినప్పుడు వాళ్ళను పూర్తి సహకారాలు అందించాలి. అలా కాకుండా మధ్యలో ఎటు కాకుండా వాళ్ళని వదిలేసి వీళ్ళను అది చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వారికి ఏ యువత కూడా ముందుకు రాదు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నంతసేపు ఇలాంటి మోసపూరిత కార్యకర్తల వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందని నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈ పార్టీ పతనమవుతుంది. దీనికి తోడు వాళ్ళు అమ్ముడు పోయిండ్రు. కానీ మళ్ళీ దానికి తోడు ఆ అమ్మాయి ప్రచారం చేయట్లేదు, లేకపోతే ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అంటున్నారు. మేము డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడము, మేము వాళ్ళకు మందు దాపియకపోవడము అలాంటివి చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని సైడ్ చేసి వేరే వాళ్ళకు అది చేస్తున్నారని అది చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళకు డబ్బులు మేము ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. అంటే లక్షల్లో పెట్టాలంటే మాకు సహకరించినందుకు మా గ్రామ ప్రజలకు ఇప్పుడు నన్ను బలపరిచిన వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు గ్రామ సర్పంచ్గా, గ్రామ ఉప సర్పంచ్గా చేసిన వ్యక్తులు వీరి ఇలా మోసం చేయడాన్ని విశ్వనాథపురం గ్రామ ప్రజలందరూ వారికి తగిన బుద్ధి చెప్పాలి. నేను బాల గుర్తుతో నేను బరిలోనే ఉంటున్నా. కాబట్టి నాకు అందరూ ఓటేసి నాకు సహకరించగలరని నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలాంటి కార్యకర్తలందరికీ ఏ విలేజ్లో ఉన్నా కూడా ఇలాంటి మోసపూరిత కార్యకర్తలందరికీ బుద్ధి చెప్పవలసిందిగా ప్రతి గ్రామాన్ని మా విశ్వనాథపురం గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈ మోసాన్ని అరికట్టి నాకు న్యాయం చేయాలి. అందరూ మీ అమూల్యమైన ఓటును బాల గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము, మేము విలేజ్‌కి మేము డోర్ టు డోర్ వాళ్ళకు బతిలాడి ఏ ఏ రకంగా వాళ్ళకు బతిలాడి సాయం కోరండి, మేము సాయం చేయండి అని మేము వాళ్ళని బతిలాడుకుంటున్నాం. కానీ కార్యకర్తలకు మేము డబ్బులు, మందు అలాంటివి ఏం చేయట్లేదని వాళ్ళు రాత్రికి రాత్రే మమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి కత్తెర గుర్తుకు సపోర్ట్ చేసుకుంటూ ప్రచారం చేస్తుండ్రు. అలా చేసిన వారికి విలేజ్ వాళ్ళందరూ బుద్ధి చెప్పవలసిందిగా నేను వేడుకుంటున్నా. ఇప్పుడు కార్యకర్తలు నన్ను బలపరిచిన మల్లేషు, దాసి నర్సయ్య వీళ్ళందరూ వాళ్ళు ఉప సర్పంచ్, సర్పంచ్ చేసిన వ్యక్తులు. ఇలాంటివి చేయడము వాళ్ళకు కరెక్ట్ కాదు. అది అది అందరూ గ్రామ ప్రజలందరూ గ్రహించి నా బాల గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా నేను అందరిని కోరుకుంటున్నా.